దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా ఆత్మీయ తండ్రి గారు పాస్టర్ కరణ్ బాబు గారికి నా యొక్క వందనాలు. మీ అందరికీ ప్రేయిస్తున్నాడండి. బాగున్నారు అందరూ? దేవునికి స్తోత్రం. పక్కన వాళ్ళకి చెప్పండి, నేను చాలా సంతోషంగా ఉన్నా, మీరు కూడా సంతోషంగా ఉన్నారు. నేను అద్భుతంగా ఉన్నా, మీరు కూడా అద్భుతంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. రైట్, కూర్చుందాం అందరం, దయచేసి కూర్చుందాము. థ్యాంక్ యూ జీసస్. ఈ విధంగా మరలా మనము సమకూడి దేవుణ్ణి మహింపరుచుకోవడానికి, గణపరుచుకోవడానికి దేవుడిచ్చిన మహా అద్భుతమైన సమయాన్ని బట్టి, కృపను బట్టి దేవునికి నేను మహిమ చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. దేవునికి స్తోత్రం. రైట్, ఎంతమంది ప్రిపేర్ అయ్యి వచ్చారండి? బైబిల్ క్విజ్ కదా ఈరోజు. ఓకే, ప్రిపేర్ చేసేవమ్మా నువ్వు? రైట్, ఎంతమంది ప్రిపేర్ అయ్యి వచ్చారు? ఎవరు ప్రిపేర్ అవ్వలేదా? ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, ఇంకెవ్వరు ప్రిపేర్ అవ్వలేదు. దీనికే ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళమ్మా, నేను ముందు 1 వీక్ క్రితమే చెప్పా. దేవుడు కూడా అంటున్నాడు కదా, నేను అతి త్వరలో రానయ్యాన్ని. దానికోసం ఎంతమంది రెడీగా ఉన్నారు? దానికి అందరు భలే చక్కగా లేవట్టిరు చేతులు. రైట్, దీని తర్వాత మనము వాక్యం తర్వాత మనము బైబిల్ క్విజ్, ప్రకటన గ్రంథం మీద బైబిల్ క్విజ్ కండక్ట్ చేయబడుతుంది. కాబట్టి అంటే మనం గిఫ్ట్ల కోసం మనము ప్రిపేర్ అయ్యి రావట్లేదు, జ్ఞానం కోసం ప్రిపేర్ అయ్యి వస్తున్నాం. ఏ చాప్టర్లో ఏముంది, దేవుడు ఏ విషయాలు మాట్లాడారు సంఘంతో, దేవుని బిడ్డలతో, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనుషులతో దేవుడు ఏం మాట్లాడారనే విషయాన్ని నేర్చుకోవడానికి, ఆ జ్ఞానాన్ని పొందడానికి మనం చదువుతున్నాం. మీ అందరికి ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి కదా, అంటే ఏదో ఒకటి ఆశ ఉండాలి మీకు. ఈ పని మేము ఎందుకు చేయాలి అని ఉంటుంది. మేము ఫ్రీగా చేయండి అంటే ఎవరు చేయరు. కాబట్టి మీకు ఆ ఇన్స్పిరేషన్, ఆ ఆశ తేవాలి, ఆ ఉత్సాహం తేవాలి అని మీకు గిఫ్ట్లు పెట్టడం జరిగింది. అంతకుమించి వేరే కాదు. ఏంటంటే గిఫ్ట్ల కోసమైనా ప్రిపేర్ అయ్యి చదువుకొని వస్తారని. మీరు చాలా మంచి వాళ్ళు. ఏంటంటే గిఫ్ట్లు ఉన్నాయి అని చెప్పిన తర్వాత కూడా ప్రిపేర్ అవ్వలేదు. చాలా మంచి వాళ్ళండి మీరు. రైట్, ఓకే. మేబీ జాబ్లో టైం దొరకక, సీఎం పిఎం, ఓకే, ప్రపంచాన్ని ఏలాలని బిజీలో ఉంటే నేనేం చేయలేను, నిజంగా ఎక్స్క్యూజ్ ఇస్తాను మీకు. అలా ఉన్నారా ఎవరైనా? ప్రపంచాన్ని నేను చూసుకుంటున్నా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. దేవునికి స్తోత్రం. రైట్, పర్లేదు. నేను నమ్ముతున్నా ఏంటంటే ఆల్రెడీ మనం 2-3 సార్లు ప్రకటన గ్రంథం ఆల్రెడీ స్త్రీల కూటమిలో మనం అందరం కలిసి చదివాము. ప్రతి ఒక్కరు చదువుతున్నప్పుడు ఒక్కొక్క పాయింట్ మనం ప్రెస్ చేయడం జరిగింది. అంటే ఏ చాప్టర్లో ఏ విషయాలు ఉన్నాయి, ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఇవన్నీ విషయాలు మనకు నోటికి అదేవిధంగా బట్టి పడతాం కదా, అలా బట్టి పట్టడం జరిగింది. దాంట్లో ఉన్న సారాంశం కూడా మనకు తెలుసు. చెప్పండి, బట్టి పట్టలేదు నేను, దాంట్లో సారాంశం నాకు తెలుసు. పప్ప చెప్పారు కదా లాస్ట్ సండే, ఒకరు సండేనో వెనస్డేనో వాకిల్లో చెప్తూ ఒక మాట అన్నారు. పప్ప ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ బయట ఉన్న వాళ్ళు ఒకరు వచ్చేసి, మీకు బైబిల్ అంతా కంటతొచ్చా అండి అని అడిగారంట. అయితే నాకు కంటత రాదండి అని చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళు, మీరు నాకు దొరికిపోయినారు, మా యొక్క ఖురాన్ మాకు నోటికొచ్చు, కంటతొచ్చు, మీకు మీ బైబిల్ రాదు అని చెప్పారంట. అప్పుడు ఆత్మీయ తండ్రి గారు చెప్పడం జరిగింది ఏంటంటే, కంటత రానవసరం లేదు నాకు, ఏంటంటే బైబిల్ నాకు అవైలబుల్ ఉంది, నేను తీసి చదవగలను. అంత మాత్రమే కాదు, నాకు బైబిల్లో ఉన్నటువంటి ఉద్దేశం, సారాంశం నేను ఎరిగాను. అసలు దేవుడు ఏం చేశాడో, మనుషులందరి కోసం ఏం చేయబోతున్నాడు, అంటే మనుషులు దేనికి వెళ్ళబోతున్నారో అవన్నీ విషయాలు నాకు తెలుసు. బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసు. ఏ బుక్లో ఏ చాప్టర్లో ఏది ఉందో నాకు తెలుసు అని ఆన్సర్ చెప్పడం జరిగింది. దాన్ని బట్టి వాళ్ళు చాలా సైలెంట్ అయిపోయినారు. కాబట్టి నేను నమ్ముతున్నా, మనం ఆల్రెడీ చాలాసార్లు చదివాము. కాబట్టి చదివిన దాన్ని బట్టి, విన్నదాన్ని బట్టి ప్రిపేర్ అయ్యారు. మేబీ చెప్పలేము, ప్రిపేర్ అయిన వాళ్ళకంటే ప్రిపేర్ అవ్వకుండా ఎవరైతే విన్నారో, మునుపటిలో అంటే క్రితం చదివారో వాళ్ళే విన్ అవుతుండొచ్చు. నేను మంచిదే అన్నమ్మా కదా.
దేవునికి స్తోత్రం. అందరూ గెలవాలని నేనైతే ఆశపడుతున్నా. చాలా గిఫ్ట్లు తేవాలని ఆశపడుతున్నా. రైట్. దేవునికి స్తోత్రం. ఎంతమంది రక్షింపబడ్డారు ఇక్కడ? మీరు ఎలా రక్షింపబడ్డారండి? యేసుక్రీస్తు ప్రభువని నోటితో ఒప్పుకొని హృదయమందు క్రీస్తు మృతుల్లో నుండి యేసును లేపనని. మైక్ ఇవ్వనమ్మా. యేసుక్రీస్తు ప్రభువు అని నోటితో ఒప్పుకొని నమ్మాం మనము. కాబట్టి దాన్ని బట్టి మనం రక్షింపబడ్డామా? ఇంకేం చేసినాం మనం రక్షింపబడ్డానికి? నీటి బ్యాప్టిజం తీసుకున్నాం, అంతే కదా? ఎంతమంది రక్షింపబడ్డారు ఇక్కడ? ఇప్పుడు చెప్పండి. ఎంతమంది కుటుంబం పూర్తిగా రక్షింపబడింది? ఫ్యామిలీ అంతా, హస్బెండ్ వైఫ్ అంటే ఓకే, తల్లిదండ్రులు మీకు సంబంధం లేదు, ఆడపిల్లలు కాబట్టి. మీ భర్త భార్య, మీకు పిల్లలు ఉంటాయి, ఆ కుటుంబం ఎంతమంది రక్షింపబడింది? ఓకే, రైట్. ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఆ తల్లి గురించి మనం చివరిలో ప్రార్థన చేద్దాము. ఓకే, అదేవిధంగా మీ తల్లిదండ్రులు, మీ అత్తమామలు, ఒకవేళ అందరు ఫ్యామిలీసే, ఉమెన్సే కదా ఇక్కడ. కాబట్టి తల్లిదండ్రులు, అత్తమామల కుటుంబం రక్షింపబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? అటు కుటుంబం, ఇటు కుటుంబం, 2 ఫ్యామిలీస్, రైట్. ఒకసారి త్వరగా గట్టిగా ఎత్తండి. మనం ప్రార్థన చేస్తాం ఎండింగ్లో, అందుకని 1 2 3. ఓకే, మమ్మీ డాడీ రక్షింపబడ్డారు, కానీ ఇంటి యజమానుడైన కుటుంబం, అత్తమామలు రక్షింపబడలేదు. ఓకే, టోటల్ ఫ్యామిలీ ఇటు అటు రక్షింపబడిన వాళ్ళు 1 2 3 మాత్రమే, రైట్. ఓకే, 4. ఓకే, తల్లిదండ్రులు రక్షింపబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ తల్లిదండ్రులు 1 2 3 4 5 6 7 8. అత్తమామలు రక్షింపబడిన వాళ్ళు. ఓకే, మళ్ళీ ఒకసారి అత్తమామలు ఫ్యామిలీ అంతా రక్షింపబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 1, మొత్తం టోటల్ ఫ్యామిలీ 1 2 3 4. అయితే చాలా పని ఉంది మనకి. మీకు చాలా పని ఉందండి, మీకు చాలా పని ఉంది. మీరు చాలా భయంతో జీవించాలి, హ్యాపీగా కాదు, చాలా మెలకువ కలిగి జీవించాలి మీరు. నేను చాలామంది ఈ మధ్యకాలంలో నేను కొందరితో మాట్లాడినప్పుడు నాకు ఏదో ఒక ప్రస్తావన వచ్చినప్పుడు నేను తరచూ ఈ క్వశ్చన్ వేస్తూ ఉన్నా. రీసెంట్గా నేను ఒక అమ్మగారితో మాట్లాడుతూ నేను అన్నమాట, చెప్తా ఉన్నారు, అన్ని విషయాలు చెప్తా ఉంటే నేను అన్నా, వాళ్ళు రక్షింపబడకుంటే మనం మోసం చేసినట్లయితుంది కదా. మన ప్రవర్తనను బట్టి, మన ప్రార్థనను బట్టి, మనము జీవించే విధానాన్ని బట్టి వాళ్ళని ఇన్స్పైర్ చేయగలం మనము. అంటే వాళ్ళు దేవుని వైపు చూడడానికి మనం ఒక కారణంగా ఉన్నాం భూమి మీద. మనం రక్షించుకోలేదనుకోండి, దేవుడు అడిగితే నువ్వెందుకు అవసరత ఉండి, అవకాశం ఉండి నా గురించి ప్రకటించలేదు అని దేవుడు క్వశ్చన్ వేస్తే? ఫర్ ఎగ్జాంపుల్, మనలో ఇంట్లో ఎవరైనా ఉన్నారు అనుకోండి, హస్బెండ్ ఉన్నాడు, మనం ఒక ప్లేస్కి వెళ్ళినాం, అక్కడ మన హస్బెండ్ గురించి చెప్పకపోతే ఇంటికి వచ్చిన తర్వాత అడుగుతారు కదా, నా గురించి అడిగారా వాళ్ళు, నువ్వు మాట్లాడావా వాళ్ళ గురించి, నన్ను పలకరించిరా అని అడుగుతారు కదా. అలా మన బంధువులే మన సొంత వాళ్ళ క్వశ్చన్ వేస్తారు కదా. అలా దేవుని గురించి మనం చెప్పకపోతే దేవుడు లెక్క అడిగితే? ఉంది కదా, అపోస్తుల కార్యంలో ఉంది, మీరు తడువులాడి తెలుసుకొనడానికి నేను ఆయా స్థలాల్లో ఒక గోడలుగా పెట్టడం జరిగింది, అంటే తాకి తెలుసుకోవడానికి. వాక్యంలో ఉంది, మీరు సమస్త సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడి, శిష్యులుగా చేయుడి. యేసుక్రీస్తునందు రక్షింపబడాలి వాళ్ళందరూ వెలుగులోకి రావాలి అని ఒక పని పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరికి. ముఖ్యంగా ఏంటంటే మనం చాలా హ్యాపీగా ఉన్నామండి. ఏంటంటే ఎవరెవరైతే రక్షింపబడ్డామో మనం చాలా ప్రశాంతతలో ఉన్నాం. ఏంటంటే ఎస్, మాది అయిపోయింది, మేము రక్షింపబడ్డాం, దేవుడు చేస్తాడు, మేము వెళ్ళిపోతాం. కాకపోతే ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఎవరైతే రక్షింపబడక వెలుగును గురించి తెలుసుకోక, రక్షణను గురించి తెలుసుకోక, ఆ రక్షణకు అడ్డంగా మీరే మారితే
చాలా ప్రమాదం. నేనంటున్నా 100% మనము చేసే దాన్నేమంటారు? గొప్ప విశ్వాస సంబంధమైన ప్రార్థన చేస్తాం కదా మనము మన ఫ్యామిలీస్ గురించి. నిజంగా రక్షింపబడాలి అని. బై ఫెయిత్ విశ్వాసంతో, విశ్వాసం ప్లస్ క్రియలతో ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనకు రిజల్ట్ తప్పకుండా ఉంటుంది. ప్రార్థనకు రిజల్ట్ లేకుండా ఉండదండి. ప్రార్థన ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. ఎందుకంటే ప్రార్థన చేసేది ఏదో ఒక నామాన్ని బట్టి కాదు. ఆ నామం గురించి ఉంది ఏంటంటే, ఆ నామం ఎదుట ప్రతి మోకాలు వంగును అని ఉంది, ప్రతి నాలుక ఒప్పుకొనును అని ఉంది. అలాంటి నామంలో మనం ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి గల నామంలో ప్రార్థన చేస్తున్నాం. ఆ నామాన్ని బట్టి మనం ఏది పలుకుతుంది జరుగుతుంది. ఎందుకంటే ఆ నామాన్ని బట్టే సమస్త సృష్టించబడింది. ఈ లోకం, మనిషి, ప్రతి ఒక్కరు కూడా ఆ నామాన్ని బట్టే జీవిస్తున్నారు, చెలిస్తున్నారు. కాబట్టి అలాంటి నామంలో, యేసుక్రీస్తు నామంలో మనం చేసే ప్రతి ప్రార్థన సక్సెస్ అవుతుంది. నేలన్న పడదు మన ప్రార్థన. కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నానండి. ప్రార్థనతో పాటు క్రియ కూడా యాడ్ చేయాలి. ఎవరి ప్రార్థనను బట్టి వాళ్ళు రక్షింపబడును అని వాక్యంలో ఉంది. ఆ రక్షణ నీకు మాత్రమే కాదు, నీ కుటుంబానికి, నీ ఇంటి వారందరికీ కూడా రక్షణ రావాలి. నువ్వు ఒక్కరే రక్షింపబడితే కూడదు. నువ్వు, నీతో ఉన్న వాళ్ళందరూ, నీ కుటుంబం, మిక్కిలిగా నీ కుటుంబాన్ని చూసుకోకుండా సేవ చేయలేం మనము. తెలుసా మీకు? కుటుంబానికి సువార్త ప్రకటించకుండా బయటికి వెళ్ళి మనము సువార్త ప్రకటించలేం. ఒక లోపల ఒక భయం కలుగుతుంటుంది మనకి. ఏంటంటే, అయ్యో నా కుటుంబం రక్షింపబడలేదు. నువ్వు చెప్తావు కదా, ఏమని చెప్తావు? దేవుడు అతి త్వరలో రానయ్యున్నాడు, ఈయనే నిజమైన దేవుడు, ఈయన గొప్పవాడు, ఈయన రక్షకుడు, ఒక్కడే దేవుడు అని చెప్తున్నప్పుడు నీ గుర్తుకు రావాలి, నీ వెనకాల, నీ ఇంట్లో, నీ ఆలోచనలో ఉన్న వాళ్ళందరూ కూడా అదే పరిస్థితిలో ఉన్నారని నీకు స్పృహ రావాలి. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. విశ్వాసి అయిన భార్య అవిశ్వాసుడైనటువంటి భర్తను సంపాదించుకుంటుంది తన క్రియల చేత. అదేవిధంగా భర్త అనుకోండి విశ్వాసి, అవిశ్వాసురాలైన తన భార్యను సంపాదించుకుంటాడు క్రియల చేత. రక్షింపబడిన వాళ్ళే సరిగా లేరనుకోండి, వాళ్ళు విన్నారండి, మా ఆవిడే సరిగా లేదండి, రక్షింపబడిన వాళ్ళే సరిగ్గా నాకు అనిపించట్లేదు, వీళ్ళే సరిగా లేరు, ఇంకా మేమెందుకు నమ్ముకోవాలి అని అంటారు. అవునా కాదా? చెప్పండి, మీరే చెప్పండి. నువ్వు చాలా సంతోషంగా, ఎప్పుడు ఆనందంగా, నాకేం కొరత లేదు, నాకు అన్నీ బాగున్నాయి అని నువ్వు నోటితో చెప్పుతూ నీ లైఫ్ దేవుని గురించి ప్రకటిస్తూ ఉందనుకోండి, సాక్ష్యాలతో, దేవుని మహిమతో నీ లైఫ్ ప్రకటిస్తే చాలామంది అట్రాక్ట్ అవుతారు. లైట్ ఉంది కదా, స్ట్రీట్ లైట్ ఉంది, స్ట్రీట్ లైట్కి పురుగులు అన్నీ చేరుతూ ఉంటాయి. లైట్ ఎక్కడుంటే అక్కడ పురుగులు చేరుతాయి. మనము వర్షాకాలంలో ఎక్కువ చూస్తాం కదా, ఆ పురుగులను వండుకొని తినే జాతి కూడా ఉన్నారు కొంతమంది, చాలా బాగుంటాయంట అవి. మనం లైట్ ఆఫ్ చేసినాం అనుకోండి, పురుగులు అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. అలాగే అది కొంచెం మీకు ఆలోచించడానికి ఎలాగో ఉంది, పురుగులు, లైటు అని. అంటే నేను అంటున్నా, ఈ లోకంలో మీరు వెలుగు. అంటే మిమ్మల్ని చూసి చాలామంది అట్రాక్ట్ అవ్వాలి, మీ దగ్గరికి రావాలి. అమ్మా మా గురించి ప్రార్థన చేయండి, మీరు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు కదా, సత్యవంతుడు కదా, మీకు అసలు బాధలే రావు కదా, మీరు ఎప్పుడు నాకు అలా కనిపించలేదు, మీ కష్టాలే రావు కదా. ఎందుకు? నువ్వు ఎప్పుడు నా కష్టం వచ్చిందని చెప్పలేదు, నీ కష్టం లేవు, నువ్వు అన్నిటికీ పైగా జీవిస్తున్నావు కాబట్టి అందరూ చూసి నీ దగ్గరికి వచ్చి అడుగుతారు, మీకు అప్పులు లేవండి, మీరు ఉన్న దాంట్లో చాలా సంతోషంగా ఉన్నారు, మాకు తెలుసు, మీరు చెప్తా ఉంటారు మీ దేవుడు గొప్పవాడని. చిన్న వాటిలో నమ్మకంగా ఉంటే గొప్ప వాటిని ఇస్తాడు దేవుడు, మా దేవుడు అని మీరు చెప్పారు, మేము విన్నాం. ఆ రోజు మీరు ఆ మంచి పని చేశారు. మీరు వెళ్తున్న మార్గంలో ఒకరికి బాగలేకపోతే మీరు వెళ్ళి వారికి సహాయం చేశారు. మాకు తెలుసు మీరు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు అని తెలుసుకొని మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి అని అడగాలండి.
మిమ్మల్ని చూసి పారిపోకూడదు. అమ్మో వీళ్ళొచ్చారా అని పారిపోకూడదు. కొంతమంది దేవుని నమ్ముకున్న వాళ్ళే, దేవుని ఎరిగిన వాళ్ళే. వాక్యంలో ఉంది మనము అప్పులు తీసుకోకూడదు. ఓకే, అప్పు ఇవ్వాలి. అవసరతలో ఉన్న వాళ్ళకి, వడ్డీలకు కాదమ్మా. ప్లీజ్ ఇంట్రెస్ట్కి ఇవ్వకండి. అలా అని బ్యాంక్ వాళ్ళు చేసేది ఇంట్రెస్ట్కి వేస్తారు. కొంతమంది క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. ఓకే, దాన్ని మనము అవసరం లేదు, అది డిఫరెంట్ జోను, దానికి వెళ్ళిన అవసరం లేదు. మనము ఇచ్చేవారమే, మనము పైనున్న వారం. ఇలాంటి మాటలు ఎక్కడో ప్రకటించబడవు, సంఘంలోనే ప్రకటించబడతాయి. ఎంతమంది తెలుసు? ఇక్కడ ప్రకటించబడతాయి. ఇక్కడ శిష్యులుగా తయారు చేసే ప్లేస్ ఇది, ట్రైనింగ్ ప్లేస్. మనకి ఇది ట్రైనింగ్ సెంటర్. ఈ ట్రైనింగ్ సెంటర్లో వాక్యంలో నుంచే దైవజనులు ఉపదేశిస్తారు. కాబట్టి ఈ ట్రైనింగ్ సెంటర్ని కొంతమంది ఎలా యూజ్ చేసుకుంటారంటే, ఎవరైనా మంచి పర్సనాలిటీ కనిపిస్తున్నారా, బాగా మంచి మంచి బట్టలు వేసుకున్నారా, చేతులకు ఉంగరాలు ఉన్నాయా, వీళ్ళకి చాలా డబ్బులు ఉన్నాయా అని పరిశోధిస్తారు. అందుకే వస్తారు కొంతమంది. ఎందుకు తెలుసా? అప్పులు అడగడానికి. చూసి వెతికి, ఓకే సంఘానికి ఏమన్నా చేస్తున్నారా, వీళ్ళు హెల్ప్ చేస్తున్నారా, ఏదైనా స్పాన్సర్ చేసిర్రు అని న్యూస్ వినిపించిందంటే ఇంక వీళ్ళకి డబ్బులు ఉన్నాయి బాగా. వాళ్ళకి తెలియదు, బై ఫెయిత్ వాళ్ళు శక్తికి మించి విత్తనం వేశారు, సంఘానికి వాళ్ళు తీసుకొని వచ్చారు అని గుర్తుంచుకోరు. వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందంటే, ఓకే వీళ్ళు సంఘానికి ఇన్ని లక్షలు పెట్టారంటే వీళ్ళని వెళ్ళి అప్పు అడగొచ్చు, వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. అలా ఈ ట్రైనింగ్ సెంటర్ని, ఈ మందిరాన్ని, తర్ఫీద్ అయ్యే స్థలాన్ని వాళ్ళు నెగిటివ్ వేలో కూడా యూజ్ చేసుకుంటున్నారు. నేను అంటున్నా, ఇది మందిరము మనం అప్పులు అడగడానికి కాదు, అన్యాయంగా ఒకరిని బాధ పెట్టి వాళ్ళ డబ్బులు అనుభవించడానికి మనం ఇక్కడ రావట్లేదు. నేను ఒక మాట అంటున్నాండి, ఫ్రీగా వచ్చే డబ్బులు మీకు ఎంతకాలం ఉంటాయండి? మీరు 1,00,000 రూపాయలు తీసుకున్నారు ఫ్రీగా వచ్చాయని, లేదా 2 లక్షలు తీసుకున్నారు, లేదా పోనీ 10 లక్షలు తీసుకున్నారండి, లేదా 1,00,00,000 రూపాయలు తీసుకున్నారు. పోనీ చిన్న చిన్న లెక్కలు మనకెందుకు, 1,00,00,000 రూపాయలు తీసుకున్నారు. 1,00,00,000 రూపాయలు అన్యాయంగా తీసుకొని, అక్రమంగా తీసుకొని అప్పు తీసుకున్నారు. ఆ 1,00,00,000 రూపాయలు మీకు ఎంతవరకు ఉంటాయి? మీ జీవితకాలం ఆ 1,00,00,000 రూపాయలు ఉంటాయండి? ఉండవు. నువ్వు తిని కూర్చొని దాన్ని అనుభవిస్తే కొన్ని రోజుల్లోనే, నీ జల్సాలకు కొన్ని రోజుల్లోనే ఆ డబ్బులన్నీ వెళ్ళిపోతాయి. తప్పిపోయిన కుమారుడు స్టోరీ మనకు సాదృశ్యంగా ఉంది. ఆ చిన్న కుమారుడు తల్లి ఆస్తి తన భాగం తీసుకొని వెళ్ళిపోయిండు, జల్సా చేసిండు, సంపాదించింది లేదు, దాన్ని రెట్టింపు చేసింది లేదు, ఎంజాయ్ చేసిండు. ఎందుకు? తండ్రి కష్టార్జితం. నేను ఇంకొక మాట అంట, ప్రియ సంగమా, ప్రియ సహోదరి, చాలామంది ఆడవాళ్ళకి ఆశలు ఉంటాయి. ఏంటంటే భర్త తరపున వచ్చే ఆస్తులు అంటే చాలా ఇష్టం ఉంటుంది. మీ అమ్మ నాన్న ఏం సంపాదించారు మనకి అని అంటారు కదా, అత్తమామ ఏం సంపాదించారు. నేను విన్నా కొన్ని మాటలు ఇలా, వాళ్ళు సంపాదిస్తే మీరు అనుభవించడం కంటే, ఒకరి ఆస్తి తీసుకొని మేము ధనవంతులం అని చెప్పుకోవడం కంటే, అలా అని తల్లిదండ్రులు అప్పులు కూడా ఇవ్వద్దు పిల్లలకి. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి సంపాదించి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ అప్పులు వేయకండి మీ పిల్లల పైన దయచేసి. మిమ్మల్ని వారు సంతోషంగా గర్వించేలా మీ గురించి చెప్పాలి కానీ ఎప్పుడు బాధాకరంగా మీ గురించి బయట చెప్పకూడదండి. కాబట్టి నేను అంటున్నా, మీ తల్లిదండ్రులు సంపాదించే ఆస్తులు మీకు తప్పకుండా వస్తాయి. తల్లిదండ్రుల కష్టార్జితము ఆస్తులు కుమారులకే రావాలి, వారసులకే రావాలి. ఎందుకు అంటే మన పరలోకమందున్న తండ్రి ఆస్తి కూడా మనకు వచ్చింది కాబట్టి దేవునికి స్తోత్రం. మనం ఆయన వారసులం, ఆయన ఆస్తికర్తలం. ఈ భూమి మనది, ఆకాశం మనది, భూమి మీద ఉన్న ప్రతి వస్తువు కూడా మనదే. ఎంతమంది నమ్ముతున్నారు? అదేవిధంగా నేను అంటున్నా, మీ తల్లిదండ్రుల ఆస్తి మీద డిపెండ్ అవ్వడం కంటే మీ సొంతంగా కష్టంగా సంపాదించే ఆస్తుల మీద మీరు ఆశ పెట్టుకోండి, అది మంచిది. సొంతంగా కష్టపడితే ఆ సంతోషం వేరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. మీకు అంటున్న ఏంటంటే, మనం ఇతరుల డబ్బుల మీద, ఇతరుల ఆస్తుల మీద, ఇతరుల యొక్క మనుషుల మీద, నోట్ దిస్ పాయింట్, వేరే మనుషులు అంటే వేరే భార్యల మీద,
ఇతరుల భర్తల మీద మీకు ఆశలు ఉండకూడదు. అమ్మ మేము చేస్తలేము, మీ గురించి చెప్పట్లే, ఆశపడే వాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఆయనను చూసి నేర్చుకో, ఆమెను చూసి నేర్చుకో అని అంటూ ఉంటారు. మీరు చాలా బుద్ధిమంతులమ్మ, నాకు తెలుసు. మీరు వండర్ఫుల్ ఉమెన్ ఇక్కడ, నాకు తెలుసు. చాలామంది పోల్చుకుంటారు. మీరు అలా తర్ఫీద్ అయినారు, మీరు ట్రైనింగ్ అయినారు, వండర్ఫుల్గా ట్రైనింగ్ అయినారు ఇక్కడ ఉమెన్స్ మీటింగ్లో. చాలామంది బయట ఆయనను చూసి నేర్చుకో. వైఫ్ని ఎలా ప్రేమిస్తున్నాడు చూడండి, ఎంత బాగా చూసుకుంటున్నాడు చూడండి, ఆయనను చూడండి. ఆమెను చూపించి, వేరే భార్యలను చూపించి ఆమెను చూసి నేర్చుకో. భర్తకి ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది. చాలామంది నన్ను పొగుడుతూ ఉంటారు, నా గుండెలో రైలు పరిగెడతా ఉంటుంది. అమ్మగారిని చూసి నేర్చుకోండి. అసలు ఎలా ఉంటుంది, ఈడికొచ్చి సాక్ష్యాలు చెప్తా ఉంటారు. నాకు ఈ రివర్స్గా అర్థమవుతుంటుంది. ఓకే, ఇక్కడ నా రాయేస్తున్నారా ఏంటి అని అనుకుంటా. మేబీ అలా యూజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు, పప్పను నన్ను. దేవునికి స్తోత్రం. మేము ప్రార్థన చేసి వదిలేస్తాం. చూసి నేర్చుకోండి. నాకు పక్కన నుంచి నేను ఫస్ట్ వాళ్ళ వైఫ్ మొహం చూస్తూ ఉంటా. బాగానే ఉందా అమ్మ, దేవునికి స్తోత్రం. కొంచెం మొహం అటు ఇటు పెట్టిందంటే నేను వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతా, పట్టించుకోను. కాబట్టి ఇతరుల మనుషులు ఒకవేళ వాళ్ళని చూసి నేర్చుకో అంటే వాళ్ళ మీద నీకు ఆశ ఉన్నట్టే చెప్తున్నా. ఇండైరెక్ట్లీ ఏం చెప్తున్నాము అని అంటే, వాళ్ళంటే నాకు ఇష్టం అని చెప్తున్నట్లే కదా. కానీ దేవుడు పర్ఫెక్ట్ మ్యాచ్గా ఈ భూమి మీద మనల్ని పెట్టడం జరిగింది. మనకున్న భర్త మనకు కరెక్ట్, ఆయనకు మనమే కరెక్ట్, ఇంకెవరు కరెక్ట్ కాదు. వాళ్ళు ఎలా ఉన్నా కూడా వారికి ఇచ్చినటువంటి దర్శనాన్ని మనము తీసుకోవాలి. వాళ్ళని ఈ దృష్టిలో పర్ఫెక్ట్గా లేరనుకోండి, హస్బెండ్ పర్ఫెక్ట్గా లేరనుకోండి, మీరు పర్ఫెక్ట్ చేసుకోండి. లేదా మార్తలేరు అనుకోండి, మీరు మారిపోండి వాళ్ళలాగా. అంటే వాళ్ళని ఎలా దారికి తీసుకురావాలో అలా మీరు మారి వాళ్ళని మార్చుకోండి, మంచిదల్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నేను డైరెక్ట్ వాక్యంలోకి వెళ్తే ఇవన్నీ మిమ్మల్ని గ్రౌండ్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఒకసారి మనము రక్షింపబడిన తర్వాత, అంటే యేసుక్రీస్తులోకి మనము మారిన తర్వాత, యేసుక్రీస్తు మనలోకి వచ్చిన తర్వాత మన జీవితం మారిపోయింది. చెప్పండి, నా జీవితం మారిపోయింది. మునుపట్లాగా నేను లేను. థ్యాంక్ యూ జీసస్. మునుపటి స్థితి వాక్యంలో ఉంది. మనము చీకటిలో ఉన్న వాళ్ళమంట, ఈ లోకంలో జీవిస్తున్న వాళ్ళము. కానీ ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువు అని నోటితో ఒప్పుకున్న తర్వాత, సాక్ష్యం ఇచ్చిన తర్వాత, నేటి ద్వారా మనము డిఫరెంట్ పర్సన్గా మార్చబడ్డాం. బాహ్యంగా బాహ్య రూపం ఏం చేంజ్ అవ్వదు. కనబడడానికి అవే కళ్ళు ఉంటాయి, అవే ముక్కు ఉంటుంది, అదే నోరు ఉంటుంది, అవే 2 చేతులు 2 కాళ్ళు ఉంటాయి. 3 చేతులు వచ్చేసేయవు, 4 కాళ్ళు రావు, ఓకే, 2 ముక్కులు రావు. కనబడడానికి అదే విధంగా ఉంటాం. ఇదే శరీరం ఆకారం ఇదే విధంగా ఉంటుంది. మహిమ వచ్చి దిగదు మన మీద. ఈయనే నా ప్రియ కుమార్తె, ఈయనే నా ప్రియ కుమారుడు అనే స్వరమేం వినిపించదు. యాజ్ ఇట్ ఈస్గా మనము బయటకు వస్తాం ఆ బ్యాప్టిజం ట్యాంక్లో నుంచి, నీళ్ళలో నుంచి. కానీ ఒక మార్పు మాత్రం జరుగుతుంది. అదేంటంటే లోపల మార్పు జరుగుతుంది. మనము గ్రహించని మార్పులు లోపల ఆటోమేటిక్గా జరుగుతాయి. అది ఎలా జరుగుతుంది అంటే, మనం ప్రతి వారము సహవాసంగా, సమాజంగా, సంఘంలో మనము కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు, దైవజనుల యొక్క వాక్యాన్ని మనము స్వీకరిస్తున్నప్పుడు మనం మారిపోతాం, ఆటోమేటిక్గా మారిపోతాం. ఎలా అంటే పాత స్థితి మారిపోతుంది, పాత ఆలోచనలు మారిపోతాయి, మన పాత మాటలు మారిపోతాయి, పాత క్రియలు మారిపోతాయి. ఒకవేళ భయంలో ఉండేవాళ్ళమేమో మునుపటి స్థితి, కానీ రక్షింపబడిన తర్వాత ఆ భయం ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఎందుకు? బై ఫెయిత్ వింటున్న వాక్యాన్ని బట్టి, విశ్వాస వాక్యాన్ని బట్టి మనం లోపల మారిపోతాం. బయట బాగుంటాం, లోపల మారిపోతాం. ఇంకొక మాట అంటున్నా, బయట కూడా మనం నడిచే, మాట్లాడే అన్ని ప్రవర్తనలు కూడా ఆటోమేటిక్గా బయట కూడా మారిపోతాయి. దేవునికి స్తోత్రం. మనం మారకుంటే ఎలా? రక్షింపబడక మునుపు ఒకటేలాగుండి, రక్షింపబడిన తర్వాత ఒకేలాగుంటే మనకు లోకంలో ఉన్న వారికి మనకి వ్యత్యాసం ఏం లేదు, సేమ్ అన్న మాటలనే వాక్యంలో ఉంది. ప్రకటన గ్రంథంలో 2 పడవల మీద కాలు పెట్టొద్దని ఉంది. ఉంటే చల్లగానైనా ఉండాలి, వెచ్చగానైనా ఉండాలి. లేదు సుమి,
నేను అప్పుడప్పుడు చల్లగా ఉంటా, అప్పుడప్పుడు వేడిగా ఉంటా, అదే మంచిది అని అంటే కుదరదు. దేవుడు నోటి నుంచి ఉమ్మి వేస్తా అని మాట్లాడడం జరిగింది. అది నీకే డేంజర్. 2 కాళ్ళు 2 పడవల మీద పెడితే ఏదో ఒక సిచ్యువేషన్‌లో నువ్వు పడిపోతావు. రెండిటి పైన ఉండవు, నువ్వు మధ్యలో ఉండవు, కింద పడిపోతావు. కాబట్టి కష్టమో నష్టమో, నేనంటున్నా కష్టం నష్టం ఉండదు, అన్ని సుఖాలే ఉంటాయి ప్రభువునందు, ఆనందమే ఉంటుంది. రక్షింపబడిన తర్వాత ఉంది వాక్యంలో 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం కదా, ఒకసారి చదువుకుందాము. థ్యాంక్ యూ జీసస్. కాగా కాగా ఆ, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల ఓకే, వాడు నూతన సృష్టి. నాకు తెలిసి క్రీస్తు నందున్న ఎడల, క్రీస్తు నందున్న ఎడల, క్రీస్తులో లేకపోతే వాడు నూతన సృష్టి కాదని అర్థం. అంటే రక్షింపబడిన తర్వాత కూడా నువ్వు క్రీస్తులో లేకపోతే నువ్వు నూతన సృష్టి కాదు, పాత వ్యక్తివే. నువ్వు రక్షింపబడి మందిరానికి వచ్చి 25 సంవత్సరాలు క్రిస్టియానిటీలో ఈ మార్గంలో జీవించిన తర్వాత కూడా నువ్వు క్రీస్తు నందు లేకపోతే, అంటే అభిషిక్తుడైనటువంటి వాక్యము, ఆ వాక్యంలో నువ్వు లేకపోతే నూతన సృష్టి ఎంత మాత్రము నువ్వు కాదు, పాత వ్యక్తివే. నువ్వు అనుకుంటున్నావు ఏంటంటే నేను జీవిస్తున్నా అనుకుంటున్నావు, కానీ నువ్వు మృతుడవే అని అనడం లేదా సంఘంతో దేవుడు. కాబట్టి క్రీస్తులో లేక, వాక్యంలో లేక జీవిస్తున్న వాళ్ళందరూ కూడా చచ్చిన వాళ్ళు. కానీ అపోస్తులైన పౌలు గారు అన్నారు, మనమందరము చచ్చిన వారమై ఉన్నప్పుడు క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించి ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టుకున్నాడు అని వాక్యంలో ఉంది. అలాంటి గ్రేట్, వండర్ఫుల్, ఎక్సలెంట్ ప్రివిలేజ్లో ఉంటూ కూడా మర్చిపోతారు ఏంటంటే నేను క్రీస్తు సింహాసనం మీదున్న, కుడిపార్శ్వం మీదున్నా, నేను ఆయన వారసుణ్ణి, నేను క్రిస్టియన్ని, నా మార్గం వేరే, నేను వెలుగు సంబంధిని అని మర్చిపోయి చీకటిలో జీవిస్తున్న వాళ్ళు క్రీస్తు నందున్న వాళ్ళు కాదు, వాళ్ళు నూతన సృష్టి కాదు. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. మనం నూతన సృష్టి, న్యూ క్రియేషన్ అక్కడ ఉంది కదా, మనము ఏ న్యూ క్రీచర్, మనము కొత్త జీవి, కొత్త జీవితం మనది, కొత్త జీవం కలిగి ఉన్నాం మనము. పాత జీవం సంగతి మనం మర్చిపోవాలి. ఇంకా ఉంటుంది ఏంటంటే, ఎగ్జాంపుల్, నేను బై బర్త్ క్రిస్టియన్ కాదు, ముందు నేను రక్షింపబడక లోకంలో ఉన్నదాన్ని. మేము రక్షింపబడక ముందు అమ్మ నాన్న ఇద్దరు రక్షింపబడ్డారు. వాళ్ళు రక్షింపబడిన తర్వాత, దేవుని గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళ మందిరానికి రావడం స్టార్ట్ చేస్తున్నారు. నాకు కొన్ని విషయాల్లో చాలా ఇంట్రెస్ట్. ఎలా అంటే, వాస్తవానికి నాకు బొట్టు అంటే చాలా ఇష్టం ఉండేది. ముందు, ఇప్పుడు కాదు. చాలా బొట్టు అంటే ఇష్టం ఉండేది. చూసుకున్న అద్దంలో మురిసిపోయేదాన్ని, నేను చాలా అందంగా ఉన్నాను బొట్టు పెట్టుకొని. ఇంకొకటి ఏంటంటే, నా వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు, ఈ లోకంలోనే ఉన్నారు, మా బంధువులందరూ కూడా అక్కడే ఉన్నారు. ఇంకొకటి, మనం ఇండియాలో ఉన్నాం, భారతదేశంలో ఉన్నాం. ప్రతి నెలకు ఒక ఫెస్టివల్ వస్తుంది. ఆ ఫెస్టివల్లో కొత్త బట్టలు వేసుకోవచ్చు, చాలా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్. రోడ్ల మీద తిరగవచ్చు, తినొచ్చు, తాగొచ్చు. ఇట్లాంటివన్నీ నా చుట్టూ ఉన్నాయి. అప్పుడు మా అమ్మ నాన్న చెప్తా ఉంటే నాకు కోపం వచ్చేది, వీళ్ళేంటి ఇలా చెప్తున్నారు, వీళ్ళే మారిపోయినారు, ఇదేదో మా అమ్మ బాగాలేదని, ఎక్కడ బాగవట్లేదు, ఆ దేవుడు బాగు చేస్తాడని చెప్పి వెళ్ళింది, కాబట్టి వీళ్ళు నమ్ముకున్నారు, నాకేమైంది అని చెప్పి నేను ఆలోచించేదాన్ని. నేను నమ్ముకున్న, నేను విశ్వసించిన, నాకు నచ్చిన, నాకు ఏది కంఫర్ట్ ఉందో ఆ కంఫర్ట్ జోన్ నేను ఎన్నుకొని అక్కడ ఉండిపోయినా. నేను నమ్మట్లేదు మిగతా వాటికి, అది వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేసేయమంటే నేను రావట్లేదు. బట్ ఎప్పటి వరకు అని అంటే, ఒక్కసారి దేవుడు డైరెక్ట్గా నాతో ఎన్కౌంటర్ అయినప్పుడు, అందరూ దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, గణపరుస్తున్నప్పుడు, ఆటోమేటిక్గా నా లోపల నుంచి ఒక మార్పు నేను గమనించడం జరిగింది. ఆ మార్పు అనేది లోపల నుంచి రావాలి, బయట నుంచి కాదు, లోపల నుంచి. ఆ లోపల నుంచి వచ్చిన మార్పు నన్ను స్థిరపరిచింది.
ప్రైజ్ ద లార్డ్. ఒకరు చెప్పడాన్ని బట్టి నేను మారలేదు. నేను విని చూసిన దాన్ని బట్టి ఇక్కడున్న దేవుని బిడ్డలందరూ ఒకే ఆత్మతో, ఒకే సహవాసంలో, ఒకే సత్యంలో దేవుని ఆరాధించడం చూసి వాళ్ళు గొప్పగా అందరూ ఒకటే విధంగా వాడుతున్నారేంటబ్బా, అందరూ ఏడుస్తున్నారేంటి, ఈ మాటలు ఇంత తాకుతాయా, ఆ వర్షిప్లో ఇంత దేవుని మహిమ తెలుస్తుందా, అలా దేవుడు నన్ను తాకడం జరిగిందండి. అలా లోపల నుంచి మార్పు వచ్చింది. ఇప్పుడు నాకు ఏవి అవన్నీ చాలా చీప్గా అనిపిస్తాయి, చిన్నగా అనిపిస్తాయి. అయ్యో, నేను ఆలోచించింది ఇంత చిన్న వాటి కోసం నేను ఆలోచించాను, స్ట్రక్ అయ్యానా. దేవునికి స్తోత్రం, నేను గొప్ప వాటిలో ప్రవేశించాను. చాలా గొప్ప విషయాల్లో నేను అన్నిటికీ పైగా నేనున్నా. గొప్ప రక్షణ ఉంది నాకు. దేవుని బిడ్డగా, దేవుని వారసురాలిగా, ఆయనలాగా నేను ఈ భూమి మీద ఉన్నా. ఈ మాటలు విన్న తర్వాత అవన్నీ నాకు చాలా సిల్లిగా అనిపిస్తాయి, కామెడీగా అనిపిస్తాయి. నన్ను నేను చూసుకుంటే, పాత జయ గ్రేస్ని చూసుకుంటే నాకు చాలా సిల్లిగా అనిపిస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం నా 10th చాలా సిల్లిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ జయ గ్రేస్ లేదు, ఈ జయ గ్రేస్ వేరే. ఇప్పుడున్న దేవుని కుమార్తెనైనా నేను చాలా డిఫరెంట్. అవి అక్కడనే వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అలాగ జీవించట్లేదు, ఇప్పుడు డిఫరెంట్గా జీవిస్తున్నా. నాతో చూసిన వాళ్ళు, నాతో చదువుకున్న వాళ్ళు, 10th క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు మేమందరం కలుసుకున్నాం ఒకసారి, మళ్ళీ గెట్ టుగెదర్ అయ్యింది. దాని తర్వాత నాతో మాట్లాడాలన్నా చేయాలన్నా చాలా భయపడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే నా ప్రవర్తన, నా మాట తీరు, నా ద్వారా దేవుడు జరిగిస్తున్న క్రియలు, అంటే నేను ఇలా ఇన్ని గొప్ప పనులు చేస్తున్నానంటే నాతో పాటు ఉన్న వాళ్ళే, వాళ్ళు నాతో పాటు తిరిగిన వాళ్ళే, నాతో పాటు నవ్విన వాళ్ళే, నాతో పాటు తిన్న వాళ్ళే 10th క్లాస్ వరకు. బట్ నేను మాత్రం ప్రత్యేకించబడ్డా, నేను మాత్రం గొప్ప పనులు చేస్తున్నా. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొని నూతన సృష్టిగా మారిన కాబట్టి. ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి మన పాత జీవితం కంటే ఇప్పుడున్నటువంటి క్రొత్త జీవితం చాలా సంతోషంగా ఉండాలండి. అప్పుడే బాగుండేది అని అనుకోవద్దు, మనము అని మాట్లాడొద్దు. నువ్వు అప్పుడు బాగలేవు, ఇప్పుడు బాగున్నావు. అప్పుడు సంతోషంగా లేవు, ఇప్పుడు సంతోషంగా ఉన్నావు. అప్పుడు నెలకు ఒకటే ఫెస్టివల్, బట్ ప్రతిరోజు ఫెస్టివలే ఇప్పుడు. అప్పుడు కొంతమందితోటే, నీ రక్త సంబంధికులు, నీ కుటుంబంతోనే నువ్వు ఫెస్టివల్ చేసుకునే దానివి. బట్ ఇప్పుడు ఏంటి తెలుసా? పరలోకమందు భూమి మీద ఉన్నటువంటి ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నామో అందరి క్రిస్టియన్స్, దేవుని బిడ్డలైన కుటుంబంతో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. ఇంకొక మాట చెప్పినా, ఒక సంఘానికి కట్టుబడడం చాలా ఇంపార్టెంట్. ఒక సంఘానికి వెళ్ళడం, ఒకటే సంఘంలో నిలబడడం, స్థిరపడడం చాలా మంచిది. ఎందుకంటే ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా నీకు ఆదరణగా, ప్రేయర్ సపోర్టర్స్గా, నీ అవసరతలో నేను ఆదుకునే వాళ్ళుగా ఆ కుటుంబం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ముందుకెళ్దాము, ఒక రెఫరెన్స్ చూసుకుందాం మనము. ఓకే, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూసుకుందాము. కాగా చదువమ్మా. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకుని. ఓకే, ఇప్పుడు నుంచి నేను ఏం మాట్లాడుతున్నా అంటే, ఎవరైతే రక్షింపబడ్డామో మనమందరము ఏ విధంగా జీవించాలని కొన్ని విషయాలు ఈరోజు మీతో నేను మాట్లాడి ముగిస్తా. బాగుందండి? మనమందరం రక్షింపబడ్డాము, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి వచ్చాము. ఇంతవరకు బాగుంది. అక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘంతో మాట్లాడుతూ అంటున్నారు ఏంటంటే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులు ఎంతమంది ఉన్నారు? ప్రియులైన వారు ఎంతమంది ఉన్నారు? ప్రైజ్ ద లార్డ్. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును,
దయాలుత్వమును, ఆ, వినయమును, ఉమ్, సాత్వికమును, ఆ. దీర్ఘశాంతమును అందరు చదవాలి, ధరించుకొనుడి. ప్లీజ్ అందరు చదవాలి. మళ్ళీ చదవమ్మా. మీరు జాలిగల మనసును, ఓకే, చదువుతలేరు. మీకు జాలి గల మనసు లేదని నాకు అర్థమైంది. మాకు లేదండి, అస్సలు జాలి లేదు, మాకు విరిగిపోయింది మనసు అని అనకండి. చదవండి, చదవండి అమ్మా. మీరు ఆ, జాలిగల మనసును, ఓకే. దయాలుత్వమును, ఉమ్, వినయమును, ఉమ్. సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకుని. ఏం ధరించుకోవాలమ్మా? ఒకటేనా? దీర్ఘశాంతం ఒకటే ధరించుకోవాలా? జాలిగల మనస్సు, దయాలత్వము, వినయము, ఆ, ఆ, ఇవన్నీ మనము ధరించుకోవాలి. మన బట్టల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటాం కదా, చాలా కేర్ఫుల్గా ఉంటాం. ఎలా అంటే ఒక కలర్ ఉంటే ఇంకొక శారీ మనకు మ్యాచ్ అవ్వద్దు. అరే మళ్ళీ ఇదే కలర్ శారీ తెచ్చుకున్నామే, మనం ఇదే డ్రెస్ తెచ్చుకున్నామేంటి, ఆల్రెడీ ఈ కలర్ ఉంది కదా కదా మళ్ళీ వెళ్ళి మనం రిటర్న్ చేసుకుంటాం. మంచిదే, ఉండడం మంచిదే. అలా ప్రతిదీ కూడా ఆచితూచి మనం కట్టుకునే, ఇంట్లో వాడే బట్టలు వేరే ఉంటాయి, బయటికి వేసుకెళ్ళే బట్టలు వేరే ఉంటాయి, ఫంక్షన్స్కి వేసుకునే బట్టలు వేరే ఉంటాయి, పట్టు చీరలు వేరే ఉంటాయి. అన్నీ పర్టికులర్గా మనం మెయింటైన్ చేస్తాం. ఎందుకు? మనం ధరించుకుంటున్నాం కాబట్టి. మనం బట్టలు వేసుకునే దాన్ని బట్టి మనకు వాల్యూ ఉంటుంది. కొంతమంది బయట చూసి వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ని బట్టి, చెప్పులు డ్రెస్సింగ్ని వేసుకునే, ధరించే ఆభరణాలను బట్టి, మెయింటైన్ చేసే విధానాన్ని బట్టి, వాచెస్, వీటన్నిటిని బట్టి గెస్ చేస్తారు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని. అలాగే మనం కూడా చాలా కేర్ఫుల్గా ఇంట్రెస్ట్ పెట్టి మనం ధరించే వస్తువుల్లో, దుస్తువుల్లో కేర్ తీసుకుంటాం కదా. మన దుస్తులు చాలా బాగుండాలి, బట్టలు బాగుండాలి, దుస్తులు బాగుండాలి. వాక్యంలో ఉంది ఏంటంటే, మీరు మీ సొత్తు కాదు, దేవుని సొత్తు, నేను విలువ పెట్టి కొన్నాను మిమ్మల్ని. మీలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు, దేవుని ఆలయమై ఉన్నది మీ శరీరం. అర్థమైంది కదా? మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి మీ శరీరాన్ని చాలా జాగ్రత్తగా కప్పుకోవాలి, మీరు కాపాడుకోవాలి. వాక్యంలో ఎఫెసీల పత్రికలో 6వ అధ్యాయంలో కూడా ఉంది. ఏముంది? 6వ అధ్యాయం కదా. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి. ఇక్కడ కూడా ధరించుకోవడం గురించి చెప్పడం జరిగింది. అయితే నేను ఒక మాట అంటున్నానండి, మనం వేసుకునే బట్టల్లో, అంటే ఇవన్నీ నేను టీ చేయాలనుకోలేదు కానీ బై ఫ్లోలో వస్తున్నది ఏంటంటే, మనం వేసుకునే దుస్తులు చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా విలువైన వస్తువు ఉందనుకోండి, మనం దాచిపెడతాం, ఎక్స్పోజ్ చేయము కదా. ఏదైనా బంగారం ఉందనుకోండి, ఎగ్జాంపుల్ బంగారం. ఆ బంగారము మనము మన ఇంట్లో హాల్లో టీ పైన కానీ, టీవీ ర్యాక్లో కానీ కనిపించే విధంగా పెట్టాం మనం బంగారాన్ని. ఏం చేస్తాం? తీసుకెళ్ళి బీరువాలో దాచిపెడతాం, లేదంటే ఎవరికి తెలియకుండా ఒక సీక్రెట్ ప్లేస్లో పెడతాం. ఆ బంగారానికే మనము అంత దాచిపెడితే మన శరీరాన్ని కూడా చాలా భద్రంగా దాచిపెట్టాలి, ఎక్స్పోజ్ చేయకూడదు. అంటే అనవసరమైన దుస్తులు వేసుకొని వేరే వాళ్ళు కళ్ళు పడేటట్లు మనము అవకాశం ఇవ్వకూడదు. నేనేమి వేసుకున్న వాళ్ళని వ్యతిరేకించలేదు, నేను జస్ట్ వాక్యం చెప్తున్నా, దేవుని వాక్యమే చెప్తున్నా. నేను ఎక్స్పోజ్ చేయడం ఫ్యాషన్ అనుకుంటున్నారు ఈ మధ్యలో. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళంటే, కొంచెం చిరిగిపోతే సూది దారం తీసుకొచ్చి కుట్టేవాళ్ళు కదా, మంచి కుట్టుకొని వేసుకునేవాళ్ళు. ఇప్పుడు మంచిగున్న దుస్తులను కూడా సీజర్తో, చాకుతో కత్తిరించి దాన్ని ఏమో అంటున్నారండి, టోన్డ్ జీన్స్ సంథింగ్ ఏదో. మంచిగున్న బట్టలు కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నారు. ఇదేం వేషనో నాకు అర్థం కాదు. మళ్ళాంటి వాళ్ళు అయితే సూది దారం తీసుకెళ్ళి కుట్టేయచ్చు. ఇంతకుముందు అలా ఉండేది, జస్ట్ ఏముండదండి. మామూలుగా నేను బయట చూస్తూ ఉంటాను కదా, ఈ మధ్యలో ఇక్కడ కూడా తయారయ్యారు చాలా మటుకు. మన సోషల్ ప్లాట్ఫామ్స్ పైన బీభత్సంగా వ్యూవర్షిప్ పెరగాలని అనవసరంగా అన్ని బయట పెడతా ఉన్నారు. దాచుకోవాల్సిన విషయాలు కాస్త బయట పెడతా ఉన్నారు.
అది కరెక్ట్ కాదు. దేవుడు చెప్తున్న విషయం ఏందంటే, మనము క్రియలోను, ప్రవర్తనలోను అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం సేవిస్తున్న దేవునికి మనం భూమి మీద వ్యక్తపరిచే వాళ్ళుగా ఉన్నాం మనము. దేవుడు అన్నాడు కదా, నేను ఎట్టివాడై ఉన్నానో మీరు ఈ లోకంలో అట్టివారై ఉన్నారు. దేవుడు అన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ, భూమి మీద ఉన్నప్పటికీ పురుషుడు కదా వాస్తవానికి. ఏ మచ్చ రాలేదు దేవుడికి. ఏ స్త్రీని చూసినా, వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ తన యొద్దకు వచ్చినా కూడా అమ్మ అని సంబోధించిండు. ఇటు రావే పోవే ఎక్కడ లేదు. అలా అని దేవుని మీద అట్రాక్ట్ అయ్యే విధంగా ఎక్కడ లేదు. ఎలా బ్రతికిండాలా ఖచ్చితంగా. ఎస్, మనం కూడా భూమి మీద ఆ విధంగా బ్రతకగలము. మనం ఒకరికి ఛాన్స్ ఇస్తే ఆ ఛాన్స్ తీసుకుంటారు. మనమే ఛాన్స్ ఇవ్వకపోతే ఎవరు మన దగ్గరికి రారు. గుర్తుపెట్టుకోండి. అయ్యో నన్ను అలా చూసిరండి అని అంటే, నువ్వు వేసుకున్న దుస్తులను బట్టి చూస్తున్నారు వాళ్ళు. నువ్వు నిండుగా ఉన్నావు అనుకోండి, నిండుగా ఉన్నా కూడా చూస్తే వాళ్ళ తప్పు, మీ తప్పు కాదు అది. కాబట్టి దురాత్మకు మీరు అవకాశం ఇవ్వద్దు. అన్ని విషయాలు మీరు పర్ఫెక్ట్గా జీవించాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు దీని గురించి ఆలోచిస్తే సేన దయ్యం పట్టిన వ్యక్తి గుర్తుకొస్తున్నాడు. ఉన్నాడు కదా సేన దయ్యం. దురాత్మ పట్టినటువంటి యవనస్తుడు ఇక్కడ సమాధుల్లో జీవిస్తున్నాడు. కాళ్ళు చేతులు సంకెళ్ళతో కట్టినా కూడా వాటన్నిటినీ ఛేదించుకొని ఆ సమాధుల్లో కొండల్లో అరుస్తూ తిరుగుతూ ఉన్నాడు. మనం చూసుకుంటే అక్కడ ఆయన బట్టలు లేకుండా తిరుగుతున్నాడంట. ఒంటి మీద వస్త్రాలు లేవు, స్పృహ లేదు, రాళ్లతో తన శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, మీ శరీరాన్ని మీరు గాయపరుచుకుంటే మీలో దురాత్మ పనిచేస్తున్నాడు అని అర్థం. మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంటే. కొంతమంది కొట్టుకుంటారు, తల కొట్టుకుంటారు, నేను చచ్చిపోతే బాగుండని ఇక్కడ కొట్టుకుంటారు, ఇక్కడ కొట్టుకుంటారు. చచ్చిపోతే బాగుండు అని పిల్లల మీద పలుకుతారు. అవన్నీ దురాత్మ పనులు. నేను వాటిని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కొట్టివేస్తున్నా. నాకు బ్రతకాలని లేదు, చచ్చిపోవాలని ఉందని అంటున్నారేమో, దాన్ని నేను యేసుక్రీస్తు నామంలో కొట్టివేస్తున్నా. నువ్వు బ్రతకాలే, దేవుని క్రియలు ప్రకటించాలి. అందుకే భూమి మీద ఉన్నావు. రాళ్లతో కొట్టుకుంటున్నాడు, తను గాయపరుచుకుంటున్నాడు. ఆ వ్యక్తి గాయపరుచుకుంటున్నాడు, బట్టలు లేకుండా తిరుగుతున్నాడు. ఇవన్నీ చూసి అక్కడ ఉన్న మనుషులందరూ కూడా చాలా హ్యాపీగానే ఉన్నారంట, క్యాజువల్గానే ఉన్నారంట, ఏం పట్టించుకోలేదు. ఎందుకంటే అలవాటు అయిపోయింది వాళ్ళకి ఆ విధంగా బట్టలు లేకుండా ఉండడం, తిరగడం, అరుస్తూ తిరగడము. సమాధుల్లో ఉన్న వ్యక్తిని అలవాటు అయిపోయింది వాళ్ళకి చూసి చూసి. ఒకానొక రోజు వచ్చింది, యేసుక్రీస్తు ప్రభువు ఆ పట్టణంలో ప్రవేశించాడు. ప్రవేశించిన వెంటనే ఆ వ్యక్తి పరిగెత్తుకొని వచ్చి, దావీదు కుమారుడా వెళ్దాం అక్కడికి, దొరకలేదమ్మా మీకు, మాతో మీకేమి, నన్నేలా బాధపరుస్తున్నావు. రైట్. వాడు యేసును చూసి కేకలు వేసి దేవుని ఎదుట సాగిలపడి, ఇంగ్లీష్ వర్షన్లో ఉంది ఏంటంటే మోకాళ్ళ మీద ఉన్నాడంట. అండ్ ఫీల్ డౌన్ బిఫోర్ హిమ్. కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు క్షమించండి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి. నేను అంటున్నా, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడా అండి? సేన అంటే ఎంతమంది? వేల మంది. కానీ మాట్లాడుతుంది ఎవరు? నేను అని మాట్లాడుతున్నాడు ఒకడు. దురాత్మలకు కూడా లీడర్ ఉంటారు, ఆ లీడర్ మాట వింటారు. మీరందరూ సైలెంట్ కూడా నేను మాట్లాడతా అని. చూడండి అక్కడ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి, నన్ను బాధపరుచుకోమని నిన్ను వేడుకొని వచ్చున్నాను. అక్కడ ఉన్న వ్యక్తి రాళ్లతో గాయపడడం కంటే మించి ఈ దురాత్మ వెళ్ళిపోతుందని దురాత్మ బాధపడుతుంది, మనిషి గురించి పక్కకు పెట్టి. గుర్తుపెట్టుకోండి, మీరు చేసే పనులు దురాత్మకు లాభం తెచ్చేలా ఉండకూడదు, మీకు లాభం తెచ్చేలాగా ఉండాలి. అంటే నువ్వు స్పృహతో జీవించాలి. దురాత్మకు నీ శరీరంలో, నీ దేహంలో చొరబడేటట్లు అవకాశం ఇవ్వద్దు, మాటలతో కానీ క్రియలతో కానీ. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు మీ సొత్తు కాదు, దేవుని సొత్తు, వెలపెట్టి కొనబడ్డారు. మీకు ఫ్రీగా రాలేదు రక్షణ. ప్రైజ్ ద లార్డ్. ఏదైనా ఎంట్రీకి లోపలికి వెళ్ళాలంటే విలువైన దానికి ఎంట్రీ ఫీజు కట్టాలండి. కానీ దేవుడు మనకు ఫ్రీగా ఇచ్చాడు. ఎక్కడ?
దేవుడు మనలో ఉండడానికి ఫ్రీ ఎంట్రీ. దేవుడే సొంతంగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. నెక్స్ట్, ఎలా అనగా ఆయన ఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ పవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చాను గనుక వానిని గొలుసులతోనూ కాలి సంకెళ్లతోనూ కట్టి కావలి ఎందుంచిరి గాని వాడు బంధకములను తెంపక దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయాను. నెక్స్ట్, యేసు నీ పేరేమని వానిని అడుగగా ఓకే, చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేనా అని చెప్పి ఓకే, పాతాళ లోకంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఓకే, ఆయనను వేడుకొనెను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయిచుండెను కనుక ఓకే, వాటిలో చొచ్చుటకు తమకు సెలవివ్వమని ఆయన్ని వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. ఓకే. అప్పుడు దయ్యములు ఆ ఆ మనిషిని మనుష్యుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక ఆ మంద ఆ ప్రాంతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తుకొని ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తుకొని ఊపిరి తిరగక చచ్చెను. చచ్చాను. ఓకే, నెక్స్ట్, మేపుచున్న వారు జరిగిన దాన్ని చూచి ఓకే, పారిపోయి ఆ పట్టణములోను గ్రామములోను ఆ సంగతి తెలియజేసిరి. ఓకే, నెక్స్ట్, జనులు జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. ప్రైజ్ ద లార్డ్. బట్టలు వేసుకున్నప్పుడు భయపడాలి కానీ బట్టలు వేసుకుంటే భయపడరండి అక్కడ. కాబట్టి ఎవరైతే ఎక్స్పోజ్ చేస్తున్నారో, తమ శరీరాలను బయట పెట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఎక్స్పోజ్ చేయట్లేదు, దురాత్మ చేత పీడించబడుతున్నారు. కాబట్టి నెక్స్ట్ టైం ఎవరైనా విచ్చలవిడిగా, అంటే నేను అంటున్నా పర్టికులర్గా చీరలు కట్టుకున్న వాళ్ళే మంచి వాళ్ళని నేను అనట్లేదమ్మా, డ్రెస్సులు వేసుకుంటే పద్ధతి కాదని నేను అనట్లేదు. కాకపోతే నీ శరీరము నిండుగా కప్పుకున్నవా లేదా, అది ఏ వస్త్రాలను వేసుకో, జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకో, నో ప్రాబ్లం, అదేం తప్పు కాదు. కానీ దేవుడిచ్చినటువంటి ప్రతి అవయవం కనబడకుండా, ఎక్స్పోజ్ చేయకుండా నిండుగా ఉండాలి మనము, కళ్ళు పడకూడదు. అర్థమైందా మీకు? కాబట్టి పర్టికులర్గా ఇలా వేసుకోవద్దు, అలా వేసుకోవద్దు, మందిరాల్లో ఇలాంటి తీర్పులోనికి వెళ్ళకండి నేను చెప్పినా అని. మన శరీరాన్ని కప్పుకోవాలి, అదే మెయిన్ మన మోటివ్, ఉద్దేశం ఏంటంటే మన శరీరాన్ని కప్పుకోవాలి. దురాత్మకు వేరే వాళ్ళు చూపు మన మీద పడకుండా మనం జాగ్రత్త పడాలి. ఓకేనా? అర్థమైంది కదా? దేవునికి స్తోత్రం. కాబట్టి ఎవరెవరైతే బయట విచ్చలవిడిగా ఎక్స్పోజ్ చేస్తున్నారో వాళ్ళందరూ దురాత్మతో పీడింపబడుతున్న వారి గురించి మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అప్పుడు దురాత్మ విడిపోతుంది, వాళ్ళు నిండుగా వస్త్రాలు వేసుకుంటారు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అయితే నేను ఒకరి గురించి సాక్ష్యం చెప్తే ఏంటంటే, రీసెంట్గా ఒక సహోదరి నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఏంటంటే, కరోనా టైం గురించి మీ అందరికీ తెలుసు. మనకు మాత్రం కరోనా టైం చాలా ఎంజాయ్ చేసినాం. ఎందుకంటే మనం భయంలో లేము, అప్పుడు సంతోషంలో వాక్యంలో ఉన్నాం. ఎవ్రీడే మనం ప్రార్థన చేస్తున్నాం. అంతకంటే మించి ఏంటంటే ఆ కరోనా అనేది ఫ్రాడ్ అని మనం తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం. అలాంటి టైంలో ఒక ఫ్యామిలీ కొంచెం అస్వస్థతలో పడింది. నేను కరోనా వచ్చింది వాళ్ళకని చెప్పడానికి నాకు కూడా ఇష్టం లేదు. కొంచెం అస్వస్థతలో పడ్డారు వాళ్ళు, తెలియక చిక్కుల్లో పడ్డారు. పట్టుకొని హస్బెండ్కి ఫస్ట్ కొంచెం బాగాలేదు, హాస్పిటల్లో పెడితే స్టార్టింగ్లోనే కొన్ని లక్షలు కట్టించుకున్నారంటండి డిపాజిట్, చాలా లక్షలు. సడన్గా సిస్టర్కి తను కూడా బాగాలేకుండేనంటే ఇద్దరు కలిసి బాగుపడ్డారు, ఇంటికి వెళ్ళిపోయినారు. అసలు చనిపోతారు అనుకున్న వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. వచ్చేసిన తర్వాత ఒక్కరు కూడా పరామర్శించడానికి బాగున్నారా అని అడగడానికి ఎవరు రాలేదంట. ఎవరు రాలేదు ఆ టైంలో. పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు సంబంధం లేదు, తల్లి కూతురు సంబంధం లేదు, కూతురు బిడ్డ సంబంధం లేదు, ఈవెందో ఇంట్లో ఉన్న పిల్లలు కూడా సంబంధం లేదు. ఎవరి రూమ్లో వాళ్ళు గప్చుప్, మనం దొంగట ఆడతాం కదా, అలా ఎవరి రూమ్లో వాళ్ళు ఉండి డోర్లు వేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. దైవజనులు, పాస్టర్స్ కూడా కొంతమంది పైన ఒకరు బంద్, కింద ఒకరు బంద్, ఫ్యామిలీ వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు, విడిపించబడ్డారు వాళ్ళు. అలాంటి టైం అది. వాళ్ళు బాగుపడి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవ్వరు పలకరించలేదంట. ఒక 3 months తర్వాత ఇంకా అయిపోయింది కదా, మేము బాగున్నాం కదా, చాలా రోజులు అయిపోయింది కుటుంబాన్ని పరామర్శించక అని ఒకరింటికి వెళ్ళారంట వాళ్ళు.
ఇంటికెళ్తే వీళ్ళు వచ్చారని తెలిసి గేట్ వేసే ఉందంట. గేట్ దగ్గరికి వాళ్ళే వచ్చారంట. ఎలా అంటే 1, 2, 3 మాస్కులు వేసుకున్నారంట. వేసుకొని ఆ గేట్ దగ్గరికి వచ్చి హలో అని చెప్పి వెళ్ళిపోయినారంట లోపలికి. వీళ్ళు బయటనే ఉన్నారంట. వెళ్ళి వీళ్ళకి అర్థమైందంట. 3 మంత్స్ తర్వాత కూడా వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు, అయినా వీళ్ళని ఇబ్బంది పెట్టొద్దని వాళ్ళు వచ్చేసిరంట. అది నాకు చెప్పినప్పుడు చాలా బాధ అనిపించిందండి. ఈ భయము రిలేషన్స్ను కూడా దూరం చేస్తుంది. భయం మనుషులను చంపుతుంది. ఆ భయము రిలేషన్స్ అంటే కుటుంబాలు, బంధుత్వం, బంధువులు, అక్కచెల్లెలు, అన్నదమ్ములు, వీట ప్రేమలో నుంచి, బంధంలో నుంచి కూడా వేరు చేస్తుంది. ఏం భయం తెలుసా? అమ్మో వీళ్ళు ఏమైనా చేతబడి చేసిరేమో, మా అన్న ఎవరన్నా చెప్పాలి మీ తమ్ముడు ఇలా మీకోసం చేతబడి చేసిరండి అని చెప్తే ఇంక మీ తమ్ముడు జాంతానై వాడేవాడో నేనేవాడు. భయంలో లేం మనము, భయం బయట ఉన్నాం. భయం మనల్ని చూసి భయపడుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు? మనము ఈ యొక్క లక్షణాలను ధరించుకున్నాం కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. మీరేం ధరించుకున్నారు? భయాన్ని ధరించుకుంటే భయం మిమ్మల్ని చంపేస్తుంది. మనం భయాన్ని ధరించుకోలేదు. దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్నాము. వాక్యాన్ని ధరించుకున్నాము. ఆ వాక్యంలో వచ్చినటువంటి వెలుగు ఫలాల్ని మనం ధరించుకున్నాము. మంచితనాన్ని ధరించుకున్నాము. ఇప్పుడు మనం చదివినటువంటి లిస్ట్, ప్రతి లిస్ట్ జాలిగల మనస్సు ధరించుకున్నా నేను. ఎవరిని చూసినా బాధ కలుగుతుంది, జాలి కలుగుతుంది. అయ్యో వీళ్ళు రక్షింపబడలేదు కదా, అయ్యో వీళ్ళకు ఆహారం లేదు కదా, అయ్యో వీళ్ళ పరిస్థితి బాగాలేదు కదా. ఇలాంటి మనస్సు ధరించుకోవాలి మనము. అదేవిధంగా దయాలుత్వము, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును, ఓపిక ఉండాలండి. దీర్ఘశాంతం ఉండాలి. ఓపికకు తగిన మేలు ప్రతిఫలం దేవుడిస్తా అన్నాడు. నిరీక్షణ ఉండాలి మనకి, విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి. నెక్స్ట్ 14th వర్స్కి వెళ్దాం మనం ఒకసారి. వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఓకే, వీటన్నిటికీ పైగా పర్ఫెక్షన్లోకి వెళ్ళడానికి ప్రేమను ధరించుకోవాలంట. వాక్యంలో ఉంది, ప్రేమ గురించి మనము రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్, థియరీస్ రాయాలి. మనము ఉంటుంది కదా, కొన్ని రీసెర్చ్లు చేస్తారు కొన్నిటి మీద. అవి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి పోతుంది, అసలు ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, ఇవన్నీ ఉంటాయి కదా. అలా ప్రేమ మీద మనము రీసెర్చ్ చేయాలంట. లోతు, వెడల్పు, ఎత్తు, పొడవు, వెడల్పు, మొత్తము చుట్టూ సరౌండింగ్, అసలు ఈ ప్రేమకి ఎంత లోతుంది. వాక్యంలో ఉంది, మనము దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో మనం అలా ప్రేమించాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎలా ప్రేమించాడు? ప్రాణం పెట్టిండు మన కోసం. దేవునికి మహిమ కలుగును గాక. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి మనము. థ్యాంక్ యూ జీసస్. చెప్పండి, వందనాలు ప్రభువా, థ్యాంక్ యూ తండ్రి, అలాంటి ప్రేమ నేను ధరించుకున్నా కాబట్టి. ఆ ప్రేమ కలగడానికి ఆధారమైన వాక్యాన్ని ధరించుకున్నా కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అందుకే చాలామంది క్రిస్టియన్స్కి ఉన్న పేరేంటంటే వాళ్ళు ప్రేమ గల వాళ్ళు. వాళ్ళందరినీ ప్రేమిస్తారండి, అందరితో మాట్లాడతారు, అందరినీ క్షమిస్తారు, వాళ్ళకి ద్వేషాలు ఉండవు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? వాక్యంలో నుంచే వచ్చాయండి, ఎక్కడి నుంచి రాలేదు. ఈ చారిటీలు, మంచి పనులు చేసే వాళ్ళందరూ కూడా చాలా ఆర్ఫనేజెస్, స్కూల్స్, హాస్పిటల్స్, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా క్రిస్టియన్కి సంబంధించినటువంటి. ఇంతకుముందు వలస వచ్చిన వాళ్ళు, పరిచర్య కోసం వచ్చిన వాళ్ళందరూ చేసిన ఫస్ట్ పని ఏంటంటే స్కూల్స్, హాస్పిటల్స్, చారిటీస్ ఇవన్నీ కూడా కట్టారు. ఎందుకు? వాళ్ళ క్రియల చేత ఎవరైతే వచ్చారో వాళ్ళకి చదువు చెప్పడము, సువార్త చెప్పడము. అలా చాలా మందిని రక్షించుకున్నారు. మనము ప్రేమతోటే సమస్తమును జయించగలము, దేని చేత కాదు. మీరు ప్రేమతో మాట్లాడే ప్రతి మాటను బట్టి నీ చుట్టూ 100 మంది ఉంటారండి. మీరు సహిస్తే, భరిస్తే, క్షమిస్తే మీ కుటుంబం చాలా గొప్పది. వాక్యంలో ఉంది ఏంటంటే ఒకరినొకరు తప్పు చేసుకున్నారు అనుకోండి, ఒకరినొకరు క్షమించుకోండి, సహించండి. ఈ కొలస్సీలకు రాసిన పత్రికలోనే అపోస్తులైన పౌలు గారు సంఘంతో మాట్లాడారు. సంఘంలో విభేదాలు ఉంటే
ఒక గొడవలు ఉంటే మీరు క్షమించుకోండి, భరించండి. భరిస్తే మీ ప్రేమ ఎక్కువ అవుతుంది. తెలుసా మీకు? ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో పిల్లలు ఉన్నారు అనుకోండి, బాగా గొడవ పడతారు. ఇద్దరు ఉంటారు, ఎప్పుడు కొట్టుకునే ఉంటారు. అలా అని వాళ్ళకు ద్వేషం ఉండదు, వాళ్ళే ఎక్కువ ప్రేమిస్తారు. మళ్ళీ ఇట్లా గొడవ పడతారు, నెక్స్ట్ మినిట్లోనే మనం అటు వెళ్ళి ఇటు వచ్చేసరికి వాళ్ళు కూర్చొని ఆడుకుంటారు. ఎందుకురా మరి ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఇట్లా కొడతావు అని అంటే, ఏం లేదు నేను ఇంతే, నా కోపం చెల్లి అంటే రాయన్ అంటా ఉంటాడు. మళ్ళీ అలా అని ఆమెను వదిలిపెట్టాడు, ఆమె ఎక్కడ ఉంటే అక్కడ వస్తాడు, ఆమెను ఇట్లా టచ్ చేస్తాడు, ఏదో ఒకటి సతాయిస్తాడు నేను అనుకుంటా. మళ్ళీ అదే విధంగా చూసుకుంటాడు. అదేవిధంగా ఈ సంఘం అనే కుటుంబంలో, సంఘంలో మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా, ఒకవేళ విభేదాలు వస్తే కూర్చొని మాట్లాడుకోండి. అట్లా గొడవలు వస్తున్నాయి అంటే వారికి మీ మీద, మీకు వారి మీద చాలా ప్రేమ ఉన్నట్టు అర్థం. ఓకే, గుర్తొస్తున్నారు ఎవరైనా? ఎస్. రేపు హత్తుకొని చెప్పండి, నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను చెప్పండి. ఓకేనా? చెప్తారు కదా? దేవునికి స్తోత్రం. ముందుకెళ్దాము, చాలా విషయాలు ఉన్నాయండి ఈరోజు. రైట్. ఓకే 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 లూకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం ఒకసారి. రైట్. యేసు యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, హ్మ్. జక్కయ్య హ్మ్. త్వరగా దిగుము, హ్మ్. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని ఓకే అతనితో చెప్పగా ఓకే అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఇక్కడ మనం చదివిన పోర్షన్ ఎవరిది అంటే పొట్టి జక్కయ్య గురించి. ఈ పొట్టి జక్కయ్య ఎవరు అంటే మెయిన్ ట్యాక్స్ కలెక్టర్. ట్యాక్స్ కలెక్టర్ పని ఏంటంటే ట్యాక్స్ కలెక్ట్ చేయడం. దాన్ని ఏమంటారు ఇప్పుడు? నేను మిత్తి కదా, ఏమంటారు తెలుగులో? ట్యాక్స్ అంటే మిత్తినే కదా, పన్ను. రైట్, పన్ను. పన్ను వసూలు చేసే వ్యక్తి, గవర్నమెంట్ తరపున వర్క్ చేసే వ్యక్తి అన్నమాట. చూసుకుంటే అక్కడ పొట్టోడు, చాలా ధనవంతుడు, రిచ్ పర్సన్. మనం వాక్యంలో చదువుతాం, స్టార్టింగ్ రెఫరెన్స్లో చదువుతాం, ధనవంతుడు. అయితే ఆయనకు లోపల ఉంది ఏంటంటే, ఇక్కడికి క్రీస్తు వస్తున్నాడు, యేసు వస్తున్నాడు, ఆయన ఎలా ఉంటాడు ఏంటి అని తెలుసుకోవాలనుకున్నాడు. కాకపోతే తను చిన్నోడు కాబట్టి మనుషులందరూ గుంపు కూడడంతో చూడలేకపోతున్నా అన్న ఉద్దేశంతో ఎక్కడికి వెళ్ళిండు? మేడి చెట్టు ఎక్కిండు. ఈ మేడి చెట్టు గురించి నేను కూడా అనుకున్నా, పొట్టోడు చెట్లు ఎలా ఎక్కిండో నేను అనుకున్నాండి. కొంచెం చూసా అక్కడ చెట్టు గురించి సెర్చ్ చేస్తే, ఆ చెట్టు కూడా మొదలు చాలా షార్ట్గా ఉంటుంది, దాని బ్రాంచెస్ చాలా విశాలంగా ఉంటుంది అనమాట, ఎక్కడానికి వీలుగా ఉంటుంది, తనకు ఎక్కడానికి వీలుగా ఉంటుంది. అలాంటి చెట్టుని సెలెక్ట్ చేసుకున్నాడు. నాకు బాగా అనిపించింది, వేరే రకంగా అర్థమైంది. ఏంటంటే మనకు ఏది అవసరతనో, మనకి ఏది అవైలబుల్ ఉందో అది దేవుడు మన దగ్గరనే పెట్టిండు. జగ్గేకు అవైలబుల్గా మేడి చెట్టు పెడితే, నీకు అవైలబుల్గా దేవుడు మామిడి చెట్టునో జామ చెట్టునో పెట్టడా అండి? చెప్పండి. నేను చెట్టు గురించి మాట్లాడలేదు, మీకు అర్థం అవ్వాలి. నాకు ఏం తోచట్లేదండి, నాకు ఎవరు సహాయం చేయట్లేదు, నాకు ఈ పరిస్థితి అర్థం అవ్వట్లేదు, నన్ను ఎవరు విడిపిస్తారో ఏంటో మీరు అనుకుంటున్నారు. పొట్టి జగ్గయ్యకి మేడి చెట్టుని పెట్టినప్పుడు మీకు కూడా ఏదో ఒక చెట్టుని మీ దగ్గరనే పెట్టుంటాడు. మీరు కళ్ళు తెరుచుకోండి, చూడండి, ఉపయోగించుకోండి, మీరు గొప్పగా విశాలతలోకి వెళ్తారు. ప్రైజ్ ద లార్డ్. ఆ మేడి చెట్టు ఎక్కితే దేవుడు ఏం చేసిండమ్మా? వెళ్దాం. చూస్తున్నాడు దేవుడు. అందరూ అది చూచి, ఈయన పాపియైన మనిషి లేదు లేదు, స్టార్టింగ్ లో మేడి చెట్టు ఎక్కినప్పుడు దేవుడు చెప్పిన మాటలు చెప్పండి మా. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి. ఏమా ప్రార్థిత? దేవుడు కన్నులెత్తి చూస్తేనే మనుషులు కనిపిస్తారా? నువ్వు దాచుకుంటే దేవుడు చూడడా? చూడడా? దేవుడు ఎదుటుంటేనే చూస్తాడా? ఎక్కడున్నా చూస్తాడు దేవుడు. 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ ఆ వస్త్రపు చెంగు తాకి వెళ్ళిపోయిందంట, అయినా దేవునికి తెలిసిపోయింది. ఎందుకు తెలుసా? నీ విశ్వాసం మాట్లాడుతుంది. కన్నులెత్తి దేవుడు చూసిండంట. ప్రైజ్ ద లార్డ్. చిన్నపిల్లలతో దేవుడు ఇలాగే మాట్లాడుతున్నాడు, మీతో నేను కూడా ఇలాగే మాట్లాడుతున్నా. కన్నులెత్తి దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. పెద్ద పిల్లలైన మీతో చెప్తున్నా, దేవుడు మీలోనే ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. నీకేం కావాలో దేవునికి తెలుసు. కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము,
నేడు నేను ఉమ్. నీ ఇంట ఉండవలసి ఉన్నదని నీ ఇంటికి పోయి రావాలని అనలేదు దేవుడు, నీ ఇంట ఉండవలసి ఉన్నది. అంటే నేను మీ ఇంట్లో ఉంటా ఈ రోజు అని అన్నాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఇంట్లో కాదు, మన ఒంట్లోనే ఉన్నాడు దేవుడు. నెక్స్ట్ వచనం అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి త్వరగా దిగి సంతోషముతో ఆ ఆయన్ను చేర్చుకొని ఆయనను చేర్చుకొనేను. ఇది చూస్తున్న వాళ్ళందరూ అంటున్నారు, పాపి అయినా ఈయన ఇంట్లో దేవుడు ఉండాలనుకుంటున్నాడు, పాపి అయినా ఈయన ఇంట్లో ఉండాలనుకుంటున్నాడు. ఈమె పాపం ఏంటో తెలియదా? ఈమె తాగుతుంటే ఈయన ప్రవక్త కాదా, ఈయనకు అర్థం అవ్వట్లేదా అని శిష్యులే అనుకుంటున్నారంట. కానీ దేవుడు అంటున్నాడు, నీ బాహ్య రూపాన్ని కాదు, నీ అంతరంగాన్ని, నీలో ఉన్నటువంటి ఆశను నేను చూస్తున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అయితే వెంటనే జక్కి ఇచ్చిన సమాధానం చూడండి. జక్కయ్య నిలువబడి, ఆ ఇదిగో ప్రభువా, ఓకే. నా ఆస్తిలో ఆ సగము బీదలకు ఇచ్చుచున్నాను. ఒక్క నిమిషం అమ్మా, ముందు వచనంలో ఏమైనా దేవుడు చెప్పిండా అక్కడ నువ్వు ఈ పనులు చెయ్యి అని చెప్పిండమ్మా? అసలు ఆటోమేటిక్గా దేవుని ఎదుట నిలబడి ఆటోమేటిక్గా చెప్తుండంట. ఏంటి తెలుసా? ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బిదలకి ఇచ్చిచున్నాను, నేను ఎవని యొద్దనైనాను అన్యాయంగా దేనినైనాను తీసుకొని ఎడల ఓకే. అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. ఆటోమేటిక్గా నువ్వు మారిపోతావు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, దేవుని తెలుసుకున్న తర్వాత, క్రీస్తులోకి నువ్వు మారిన తర్వాత ఆటోమేటిక్గా చేంజ్ అవుతావు. ఏది సత్యమైనదో, ఏది మాన్యమైనదో, ఏది ఖ్యాతి గలదో, ఏది మంచో ఏది చెడో నీకు అర్థమైపోతుంది. అర్థం కాకుంటే నువ్వు ఇంకా బయటనే ఉన్నట్లు, చీకట్లోనే ఉన్నట్లు, పాత జీవితమే జీవిస్తున్నట్లు నువ్వు. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ వచనం. అందుకు యేసు ఇతడును ఆ అబ్రహాము కుమారుడే, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా ఆ నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు ఈ ఇంటికి, నీకు రక్షణ కాదు, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. అందుకే అంటున్నా, నీ ప్రవర్తనను బట్టి, నీ ప్రార్థనను బట్టి నీ ఇంటికి రక్షణ రావాలి, నీకు కాదు. నువ్వు ఒక్కదానివి కాదు, నీ జనులు, నీ ఊరు వాళ్ళు, నీ పట్టణం వాళ్ళు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా నువ్వు చేసే ప్రార్థన బట్టి రక్షింపబడాలి. ప్రైజ్ ద లార్డ్. అలాంటి జీవితం నాది. చెప్పండి. ప్రైజ్. నేను చాలా పవర్ఫుల్ వ్యక్తిని. చెప్పండి, నేను చాలా పవర్ఫుల్ వ్యక్తిని. నేను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా. ఒకరినిద్దరిని కాదు సుమి, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలను. ఎందుకు? ప్రార్థన బట్టి. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఇంకొక వచనం చూసుకుందాము. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుకుందాము. పూర్వము ఓకే. దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు ఓకే నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు ఓకే కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక ఓకే కనికరింపబడి తిని. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడితిని. అపోస్తులైన పౌలు గారి గురించి నేను ఒక సందర్భంలో మాట్లాడిన అనుకుంటా మీతో. ఏంటంటే అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో ఉంటుంది కదా. ఏంటంటే సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించడము, దేవుని బిడ్డల్ని బాధ పెట్టడము చాలా ఇష్టంగా జీవించిండట, ఇష్టంగా పనిచేసిండంట అపోస్తులైన పౌలు గారు. కానీ ఒక్కసారి మారిన తర్వాత, వెలుగులోకి వచ్చిన తర్వాత తన జీవితం మారిపోయింది. చంపేస్తా అన్న వ్యక్తి ఏమన్నాడు అంటే, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం, సువార్త ప్రకటింపకపోతే నాకు శ్రమ అని తను జీవించే క్రమంలోకి రావడం జరిగింది. అలా తన సాక్ష్యం ఇస్తూ అక్కడ మాట్లాడుతున్నారు అపోస్తులైన పౌలు గారు. పెట్టండి స్క్రీన్ పైన ఒకసారి మళ్ళీ. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అంటే, యూదుడనై ఉన్నప్పుడు సంఘాన్ని హింసించడం, యూదా మతంలో ఉన్నప్పుడు, మన మతంలో లేము, మార్గంలో ఉన్నాం.
క్రిస్టియానిటీ మతం కాదు, మార్గం. ప్రైజ్ ద లార్డ్. యూదా మతంలో ఉన్నప్పుడు సంఘాన్ని హింసించడం కరెక్ట్ అనుకున్నా నేను. నా పితరులు వాళ్ళు పాటించే విధానం ఇవన్నీ చూసి నేను వాళ్ళకంటే గొప్పగా దేవుని ఆరాధించా, వారికంటే గొప్ప జ్ఞానాన్ని సంపాదించుకున్నా, మీకు తెలుసు అని ఒక సందర్భంలో మాట్లాడడం జరిగింది. అది తెలియక చేసిన. నేను అంటున్నా, తెలియక చేసిన దానికి కనికరింపబడతాం, కానీ తెలిసి చేస్తే కనికరం ఉండదండి. నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు చేసిన వాటికి కనికరింపబడ్డావు ఆల్రెడీ, కానీ ఒక్కసారి వెలిగింపబడిన తర్వాత తెలిసి తప్పు చేస్తే కనికరింపబడవు. జాగ్రత్త, చాలా జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నా, చాలా జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. మునుపటి స్థితి వేరే, మునుపటి నమ్మకాలు వేరే, మునుపటి ఆచారాలు వేరే, కానీ ఇప్పుడు మనం డిఫరెంట్. నువ్వు తెచ్చుకున్న నీ క్యాస్ట్లో, లోకంలో ఉన్నప్పుడు నీకు ఒక క్యాస్ట్ ఉండే, ఆ క్యాస్ట్లో నుంచి కొన్ని విషయాలు తెచ్చుకున్నావు అనుకోండి, వాస్తవానికి బ్రాహ్మిన్స్ నుంచి కన్వర్ట్ అయినారు అనుకోండి కొంతమంది, కొన్ని విషయాలు ఇంకా ఫాలో అవుతూ ఉంటారు రక్షింపబడిన తర్వాత కూడా. నేను అంటున్నా, వాళ్ళు మాత్రం పరలోకాలకు వెళ్ళరు సుమి, ఇక్కడే ఉండిపోతారు. అవి తీసుకొచ్చి ఆ బుక్కులో విషయాలు తీసుకొచ్చి ఈ బుక్కుల్లో కలిపి ఇవన్నీ ఉన్నాయి అని చెప్తా ఉంటారు. ఇంకా వాక్యంలో ఉంది, ప్రకటన గ్రంథంలో, దీనికి ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త. ఒక రక్షింపబడిన వాళ్ళే వెళ్ళి బయట జాతకాలు చెప్పుకుంటే చెప్పండి, వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరం. వాళ్ళని చూసిన వాళ్ళు ఏం నమ్ముతారండి? దేవుణ్ణి నమ్మరు. అమ్మో, వీళ్ళే బయట జాతకాలు చెప్పించుకుంటున్నారు, వీళ్ళే చేతబడులు అంటున్నారు, బాగు చేయించుకుంటున్నారు, అన్యజనుల ఎదుట నా నామం దూషించబడుతుంది అని వాక్యంలో ఉంది. కాబట్టి ఒక్కసారి వెలిగించబడిన తర్వాత చీకటిలో జీవించకూడదు. ప్రియ సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు వెలిగించబడ్డావు, నువ్వు వెలుగువి. ఆ వెలుగు దీప స్తంభం మీదనే ఉండాలి, కొంచెం కింద మంచం కింద ఉండకూడదు. దేవునికి స్తోత్రం. రీసెంట్గా మన సంఘంలో ఉన్న ఒక తల్లి నాకు చెప్తూ ఉన్నది, వాళ్ళ కాలనీలో ఏదో బొమ్మలు పెట్టడానికి చందాలు వేస్తున్నారంట. అందరికీ వెళ్ళి కలెక్ట్ చేస్తున్నారు, ఇంటింటికి వెళ్ళి. వీళ్ళింటికి వచ్చారంట. మన సంఘంలో ఉన్న కుటుంబం గురించి మీకు సాక్ష్యం చెప్తున్నా. వచ్చి అడిగినప్పుడు మీరు కూడా చందా వేయండి, మీకు రిసిప్ట్ రాసిస్తాము అని అంటే, వీళ్ళు అన్నారంటే, మేము ఇయ్యమండి, మేము వాటికి ఇయ్యం, మీకు ఒకవేళ వేరే దానికి కావాలంటే మంచి పనులు చేయడానికంటే మేము ఇస్తాం, కానీ వీటికి ఇయ్యలేమో అని చెప్పారంట. వాళ్ళు అంటున్నారంట, అలా కాదు, మీకు తెలీదు ఏంటంటే, ఇక్కడున్న పాస్టర్ గారే మాకు చందా ఇచ్చిండు, ఆ పాస్టర్ గారికే లేనిది మీకేమైంది, పాస్టర్ గారి కంటే మీరు గొప్పల్లా అని అన్నారంట. ఇప్పుడు చెప్పండి, ఒక పాస్టర్ గారే దానికి చందా వేస్తే, ఒక పాస్టర్ గారే వాళ్ళ కొడుకు గురించి బయటికి వెళ్ళి జాతకాలు చెప్పించుకుంటే, ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? నాట్ పాస్టర్ గారే కాదు, దేవుని ఎరిగిన బిడ్డలు బయట ఇలా జీవిస్తే సాక్ష్యం ఏముంటుందండి? ఇంకెవరు నమ్ముకుంటారు? నీ కుటుంబం ఏమి నమ్ముకుంటుంది? నీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఏం నమ్ముకుంటారండి నిన్ను చూసి? వాళ్ళలాగానే నువ్వు జీవిస్తే, నేను మాత్రం వెలుగులో ఉన్నా అని కళ్ళు మూసుకొని చీకటిలో జీవిస్తే ఎవరు రక్షింపబడతారు? వీళ్ళన్నారంటే, ఈ కుటుంబము ఆ పాస్టర్ గారు అయి ఉండొచ్చు, వేరే పాస్టర్ గారు, మా పాస్టర్ గారు కాదు కదండి. మీరు ఎవరో పాస్టర్ గారు గురించి చెప్తున్నారు. మా పాస్టర్ గారు, పాస్టర్ కర్ణబాబు గారు ఈ విషయాల్లో ఒప్పరు, కాబట్టి మా పాస్టర్ గారు ఒప్పరు, మేము వింటున్న వాక్యం కూడా ఒప్పదు, మేము ఇయ్యము అని చెప్పేసిరంట. గట్టిగా చప్పట్లు కొడదామా అన్నారంట. ఈ కాలనీలో మీకేమన్నా ఆపద వస్తే మేమందరం రామన్నారంట. వీళ్ళన్నారు, మాకు ఏ ఆపద రాదు, మాకు బాధలే ఉండవు అని చెప్పి సాక్ష్యం చెప్పారంట. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ సహోదరి, మనము నేను చదివిన ఈ విషయాలన్నీ కూడా ధరించుకోవాలి. పరిపూర్ణతలోకి వెళ్ళాలంటే ప్రేమ అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. ఒకసారి రక్షింపబడిన తర్వాత నువ్వు ముందుకు పై స్థాయికే వెళ్తావు, కృపలో విస్తరిస్తావు, మహిమలో విస్తరిస్తావు, ఆనందంలో విస్తరిస్తావు. 3 యోహాను పత్రిక రాసిన 1వ అధ్యాయం ఉంటుంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లుచు
సౌఖ్యముగా ఉండాలి. మీరు ఆ విధంగానే జీవించాలని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ నేను చెప్తున్నా, మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, ఆత్మలో వర్ధిల్లాలి. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అందరం లేచి పడదామా, ప్రార్థన చేద్దామా ఒక 2 నిమిషాలు. థ్యాంక్ యూ జీసస్. ఒక వచనంలో ఉంటుంది ఏంటంటే, మనము వెలుగు ఫలము ఫలించాలంట. వెలుగు ఫలం. థ్యాంక్ యూ జీసస్. ఆ 3 విషయాలు ఉంటాయి కదా, ఒకసారి చదవమ్మా. ఏ బుక్? ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవమ్మా, 4వ అధ్యాయము చదువు. ఎఫెసీయులు 5:8 వచనం. ఓకే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. ఒక్క నిమిషం, స్క్రీన్ పైన రాని. రైట్, చదవమ్మా. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఓకే. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు? వెలుగై ఉన్నారు. ఇప్పుడు చీకటిలో లేరు మీరు. కళ్ళు మూసుకొని నాకు అంతా చీకటి కనిపిస్తుందండి, ఏం కనిపించట్లేదు అని అంటున్నారేమో. ఒకసారి కళ్ళు తెరవండి, గట్టిగా తెరవండి. ఇట్లా చూడండి, మొత్తం వెలుగే కనిపిస్తుంది. ఎందుకు? ఈ లైట్లను బట్టి కాదు, మీ పక్కన ఉన్న లైట్లను బట్టి మీకు కనిపిస్తుంది. ఇంకా గొప్పగా మహిమగా కనిపిస్తున్నారు ఇక్కడ. ఇంతమంది మహిమ ఉన్నారు ఇక్కడ. ప్రైజ్ ద లార్డ్. అందరిని ఒకసారి చూడండి మొహాలు. నవ్వండి, మీరు బ్రైట్గా నవ్వండి. కళ్ళు ఇట్లా వెలిగిపోవాలి, నవ్వుతే కళ్ళు వెలుగుతాయి కదా. అందరు వెలుగుతున్నాయమ్మా. రైట్. ఇప్పుడైతే ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, మంచితనము, ఓకే, నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది. ఎక్కడెక్కడ కనిపిస్తుందండి? మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాము. థ్యాంక్ యూ జీసస్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. మీ కుటుంబాల్లో ఎవరెవరైతే రక్షింపబడలేదో వాళ్ళ గురించి మనం ప్రార్థన చేద్దాం. ఓకే, ఎవరెవరైతే ఉన్నారో ఒక్కసారి మనసులో జ్ఞాపకం చేసుకోండి వాళ్ళని. ఇంకొక విషయం చెప్తున్నా సుమి, రక్షింపబడ్డాము అని చెప్పి నేను చెప్పా కదా కొన్ని విషయాలు, ఈ లోకంలో ఉన్నప్పుడు పాటించే ఆచారాలు, అవి పాటించి చీకటిలో ఉన్న వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేయండి. కరెక్ట్గా వాక్యంలో లేని క్రిస్టియన్స్ గురించి కూడా ప్రార్థన చేయండి. ఓకే, తలుసుకుందాం ఒకసారి, మనసులో మీరు గ్రహించుకోండి. ఓకే, థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ఎంతమంది కుటుంబం అంతా రక్షింపబడిందని చెప్పారు? రైట్, నువ్వు వచ్చి ప్రార్థన చేయమ్మా, ప్రార్థిద్దాం. థ్యాంక్ యూ జీసస్. కలిసి ప్రార్థన చేద్దాము. సహోదరి ప్రార్థన చేస్తుంది, అందరం ఏకీభవిద్దామండి. థ్యాంక్ యూ.